ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు పాల్ అగస్టిన్ గారికి హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మీ అందరికీ అందించాలని నేను సిద్ధపడి ఉన్నాను. ఇరిమయా గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకిష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషం లేదు. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకొని తదుపరి వాక్య పరిచర్యలోనికి మనం కొనసాగించబడదాం. సకలాశీర్వాదాలకి కారణభూతుడువైన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియదేవా, మీ ప్రియ బిడ్డల మధ్యలోనికి నడిపించినందుకు స్తోత్రాలు. దేవా, నేను చాలా బలహీనుణ్ణి, అది మీకు తెలుసు తండ్రి. ఈ మట్టి ఘటంలో మహిమైశ్వర్యమును పొయ్యమని వేడుకుంటూ ఉన్నాను. ప్రియదేవా, మీ ప్రియ బిడ్డలకు వినుబుద్ధిని గ్రహించి మనసును అనుగ్రహించండి. ప్రియ ప్రభువా, నిద్రాత్మను గద్దించండి. బిడ్డలకు చురుకైనటువంటి గ్రహింపు కలుగునట్లు వారు మనోనేత్రాలను తెరిపించమని వేడుకుంటున్నాను. ఈ సమయం మీది, బిడ్డలు మీ వారు. నేను బలహీనుణ్ణి, నన్ను మరుగు చేసి మహిం పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ఇది చాలా ఆశీర్వాదకరమైన సమయం. దేవుడు మీ అందరి మధ్యలోనికి దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. మీరు దేవుని యొక్క మాటల ద్వారా బహుగా ఆశీర్వదించబడాలని ప్రార్థన పూర్వకంగా నేను మీ మధ్యలోనికి వచ్చాను. వ్యవసాయదారుడు పొలంలో విత్తనాలు వేయాలంటే ముందు ఆ పొలాన్ని శుభ్రం చేయాలి. చేయాలా లేదా? చేయకుండానే జల్లేస్తాడా? పొలంలో దున్నాలి, చదును చేయాలి, నీరు పెట్టాలి, విత్తనం వేయాలి. ఇంత ప్రాసెస్ చేస్తేనే కానీ విత్తనం వేయటానికి కుదరదు. అలాగే మరి మీ హృదయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ హృదయాలు దున్నబడితే తప్ప విత్తనం మీకు ఫలించదు. దేవుని యొక్క వాక్యం మీ హృదయాల్లో ఫలించాలి అంటే మనము దున్నబడిన వారుగా